యోబు గ్రంథము 9వ అధ్యాయము. అప్పుడు యోబు ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను, వాస్తవమే, ఆ సంగతి అంతే అని నేనెరుగుదును. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి అగును? వాడు ఆయనతో వ్యాజ్యమారగోరిన ఎడల 1000 ప్రశ్నలలో ఒక్కదానికైనను వాడు ఆయనకు ఉత్తరమియ్యలేడు. ఆయన మహావివేకి, అధిక బలసంపన్నుడు. ఆయనతో పోరాడ తెగించి హాని నొందని వాడెవడు? వాటిని తెలియకుండా పర్వతములను తీసివేయువాడు ఆయనే. ఉగ్రత కలిగి వాటిని బోర్లదొయ్యువాడు ఆయనే. భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే. దాని స్తంభములు అదరచేయువాడు ఆయనే. ఉదయము వద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు. ఆయన నక్షత్రములను మరుగుపరుచును. ఆయన ఒక్కడే ఆకాశ మండలములను విశాలపరుచువాడు. సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు. ఆయన స్వాతి, మృగశిర, పుత్రిక అనువాటిని దక్షిణ నక్షత్ర రాశులను చేసినవాడు. ఎవ్వడూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములు, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఇదిగో ఆయన నా సమీపముగా గడిచిపోవుచున్నాడు గాని నేనాయనను కనుగొనలేను. చేరువను పోవుచున్నాడు గాని ఆయన నాకు కనబడడు. ఆయన పట్టుకొని పోగా ఆయనను అడ్డగింపగలవాడు ఎవడు? నీవేమి చెయ్యుచున్నావని ఆయనను అడుగతగిన వాడెవడు? దేవుని కోపము చల్లారదు. రాహాబు సహాయులు ఆయనకు లోబడుదురు. కావున ఆయనకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు నేనెంతటి వాడను? ఆయనతో వాదించుచు సరి అయిన మాటలు పలుకుటకు నేనేపాటి వాడను? నేను నిర్దోషినై ఉండినను ఆయనకు ప్రత్యుత్తరము చెప్పజాలను. న్యాయకర్త అని నేనాయనను బతిమాల కొనదగును. ఆయన నా మాట ఆలకించునని నేను నమ్మజాలను. ఆయన ఆలకింపక పెనుగాలి చేత నన్ను నలగొట్టుచున్నాడు. నిర్నిమిత్తముగా నా గాయములను విస్తరింపజేయుచున్నాడు. ఆయన నన్ను ఊపిరి తీయనీయడు. చేదైన వాటిని నాకు తినిపించును. బలవంతులు శక్తిని గూర్చి వాదము కలుగునా? నేనే యున్నానని ఆయన అనును. న్యాయ విధిని గూర్చి వాదము కలుగగా ప్రతివాదిగా నుండా తెగించువాడెవడని ఆయన అనును. నా వ్యాజ్యము న్యాయమైనది, నా మాటలు నా మీద నేరము మోపును. నేను యథార్థవంతుడనైనను దోషి అని ఆయన నన్ను నిరూపించును. నేను యథార్థవంతుడనైనను నా యందు నాకు ఇష్టము లేదు. నేను నా ప్రాణము తృణీకరించుచున్నాను. ఏమి చేసినను ఒక్కటే. కావున యథార్థవంతులనేమి దుష్టులనేమి భేదము లేకుండా ఆయన అందరినీ నశింపజేయుచున్నాడు. నేను వాదించుచున్నాను. సమూల ధ్వంసము అకస్మాత్తుగా కలిగి నాశనము చేయగా నిర్దోషుల ఆపదను చూచి ఆయన హాస్యము చేయును. భూమి దుష్టుల చేతికి అప్పగింపబడి ఉన్నది. వారి న్యాయాధిపతులు మంచి చెడులు గుర్తింపలేకుండా ఆయన చేయును. ఆయన గాక ఇవన్నీ జరిగించువాడు మరి ఎవడు? పరుగు మీద పోవాని కంటే నా దినములు త్వరగా గతించుచున్నవి. క్షేమము లేకయే అవి గతించిపోవుచున్నవి. రెల్లు పడవలు దాటిపోవునట్లు అవి జరిగిపోవును. ఎరమీదికి విసురున దిగు పక్షిరాజు వలె అవి త్వరపడిపోవును. నా శ్రమ మర్చిపోయేదననియు దుఃఖాముఖుడనై ఉండుట మాని సంతోషంగా ఉందుననియు నేను అనుకొంటినా? నా సమస్త బాధలకు భయపడి వణుకుచున్నా. నీవు నన్ను నిర్దోషిగా ఎంచవను సంగతి నేను నిశ్చయముగా ఎరిగియున్నాను. నేను దోషునిగా ఎంచవలసి వచ్చెను గదా. హిమముతో నన్ను కడుక్కొనినను, సబ్బుతో నా చేతులను కడుక్కొనినను నీవు గోతిలో ముంచెదవు. అప్పుడు నేను నా స్వయంతా వస్త్రములకే అసహ్యుడనగుదును. ఆయన నా వలె నరుడు కాడు. నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను. మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము. మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. తన దండము నా మీద నుండి తీసివేయవలెను. నేను భ్రమసిపోకుండా ఆయన తన భయంకర మహత్యమును నాకు కనుపరుచుచుండవలెను. అప్పుడు ఆయనకు భయపడక నేను మాట్లాడేదను. ఏలయనగా నేను అట్టివాడను కాననుకొనుచున్నాను. ఆమేన్.